ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమలలో టీటీడీ ధార్మిక క్రతువులు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శాస్త్రోక్తంగా హోమాలు. ఏఐ సహకారంతో శ్రీవారి భక్తులకు మెరుగైన సదుపాయాలు. మీడియా ప్రతినిధులతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. పసిడి శోభతో సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి దర్శనం. కాణిపాకంలో వైభవపేతంగా స్వర్ణ రథోత్సవం. గణనాథుని ఆరాధనలతో శోభిల్లిన ఆలయాలు. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా సంకష్టహర చతుర్థి వేడుకలు. తిరుమల పుణ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును నవంబర్ 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో హోమాలను నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో 12వ రోజైన మంగళవారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద ఆగమ శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందకరంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం బాలకాండ సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం ఆదికావ్యం సుందరకాండలోని 50వ సర్గ నుండి 55వ సర్గ వరకు ఉన్న మొత్తం 222 శ్లోకాలను పఠించారు. దృశ్యతే చ మహాజ్వాలః కరోతి న చ మే రుచం శిశిరస్యేవ సంపాతః లాంగూలాగ్రే ప్రతిష్ఠితః అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతా మయా రామ ప్రభావాదాశ్చర్యం పర్వతః సరితాం పతౌ యది తావత్ సముద్రస్య మైనాకస్య చ ధీమతః. అనంతరం శ్రీరామస్తుతి, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలను సమర్పించారు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇక సుందరకాండ పారాయణంలో భాగంగా తిరుమలలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో జపాలు, హోమాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం శ్రీరామ, సీత, లక్ష్మణ, ఆంజనేయ మూలమంత్ర జపాలను నిర్వహించి చతుష్టానార్చన పూర్వక ఆరాధన, నివేదన, హారతి, గోష్ఠి నిర్వహించారు. ఆపై సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, ఇతర దేవతామూర్తులకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ, శ్రీరామ, సీత, ఆంజనేయ మూలమంత్ర హవనం, సుందరకాండ పారాయణం హవనం, పరివార పురుష సూక్తాది హవనం, లఘుపూర్ణాహుతి, నివేదన, మంగళ నీరాజనం, వేద దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. తిరుమల క్షేత్రంలోని వైకుంఠం 1లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. 3 నెలల కిందట తిరుమలలో ప్రారంభించిన ఈ సెంటర్
పనితీరును సోమవారం టీటీడీ సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, సెంటర్ నిర్వాహకులు జయప్రసాద్తో కలిసి ఆయన మీడియాకు వివరించారు. తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వాటి ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల నుండి వీఐపీల వరకు ప్రతి ఒక్కరికి దర్శనాలు సమర్థవంతంగా కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సోమవారం సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ ఇతర అధికారులతో కలిసి ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సెంటర్ పనితీరును కూలంకుషంగా వివరించారు. ఇటీవల బ్రహ్మోత్సవాల సమయంలో సెప్టెంబర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ కేంద్రం సహకారంతో భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తూ ఏఐ సాంకేతికను వినియోగిస్తున్నామన్నారు. దీని ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లో ఎంతమంది భక్తులు ఎన్ని కంపార్ట్మెంట్లలో ఎంత సమయం వేచి ఉన్నారో తెలుసుకోవచ్చు. ఎక్కువసేపు వేచి ఉన్న భక్తులను దర్శనానికి ముందు పంపుతాము. భక్తులు క్యూలైన్లోకి ప్రవేశించిన సమయం, నిరీక్షణ వివరాలు, దర్శనానికి వెళ్లిన పూర్తయిన సమయం వంటివి రియల్ టైంలో ఐసీసీ డాష్బోర్డుపై గుర్తించి విశ్లేషిస్తాం. శ్రీవారి సేవలు, పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం, భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే ఈ సెంటర్ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం. అలాగే ఎంతమంది భక్తులకు ఎన్ని మార్లు కంపార్ట్మెంట్లలో అన్నప్రసాదాలను అందించారు, ఇంకా ఎంతమందికి ఇవ్వాలనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని సకాలంలో అందించే ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు. అదేవిధంగా త్వరలో 250 ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా భక్తులను గుర్తించడంతో పాటు అవసరమైన వారి కదలికలను ట్రాక్ చేయవచ్చన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఇప్పటికే ఏఐ కేంద్రానికి డేటా అనుసంధానం చేశామని, తిరుమలకు వచ్చే వాహనాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. తిరుమలలో కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలకు చెక్ పెట్టేందుకు ఎన్నేళ్లలోపు వాహనాలను అనుమతించాలో కేంద్ర నిబంధనలకు అనుగుణంగా నిర్ణయించి అమలు చేస్తామన్నారు. ఒక భక్తుడు శ్రీవారి దర్శనానికి ఏడాదిలో ఎన్నిసార్లు వచ్చారనే సమాచారం సైతం తెలుసుకునే సాంకేతికను అందుబాటులోకి తెస్తామని వివరించారు. నేర చరిత్ర కలిగిన వారికి సంబంధించిన డేటాను సేకరించి ఏఐతో అనుసంధానం చేసి అలాంటి వారు భక్తుల్లో కలిసిపోతే గుర్తించేందుకు వినియోగిస్తామని అదనపు ఈవో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ వల్లే ఇలాంటి ఆధునిక సాంకేతికత టీటీడీకి అందుబాటులోకి వస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా అమెరికా నుండి వర్చువల్ గా పాల్గొన్న దాత జయప్రసాద్ మాట్లాడుతూ ఈ కేంద్రం నిర్మాణానికి ఇప్పటికే 16 కోట్ల వరకు ఖర్చు చేశామని, మరో 14 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉందని తెలిపారు. 7 దాతలతో కలిసి ఈ ప్రాజెక్టును సిద్ధం చేయడంతో పాటు ఏడాది పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టామని జయప్రసాద్ వివరించారు. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామివారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై మెరిశారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని ముఖమండపంలో స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి నివేదన, హారతులు అందజేసిన అనంతరం ఆలయం వెలుపలకు తీసుకొచ్చి పుష్పశోభితంగా చూడు చక్కగా తీర్చిదిద్దిన స్వర్ణరథంపై సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని వెంచేపు చేశారు. జై గణేశ స్మరణలు చేస్తూ భక్తులు స్వర్ణ రథోత్సవంలో పాల్గొని ఏకదంతుని సేవలో తరించారు. నల్గొండ తులసీనగర్లో కొలువైన శ్రీ పంచముఖ గణనాథుని ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల ఆరాధనలు నిర్వహించారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై బొజ్జగణపయ్యకు నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా గరిక పూజలు జరిపారు. స్వామివారికి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి తాతాయి గుంటలో కొలువు తీరిన చల్లని తల్లి శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం సందర్భంగా విశేషంగా ఆరాధన జరుపుతున్నారు. ఇందులో భాగంగా మార్గశిర మాసం మంగళవారం రోజు తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లిని పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారికి శాస్త్ర సంప్రదాయ శోభితంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం
దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి కొడిస్తంభం వద్ద దీపాలను వెలిగించి టెంకాయలు కొట్టి అమ్మకు భక్తితో పొంగళ్లను నివేదించి మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీకాకుళంలోని త్రిపుర సుందరి సహిత శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం సందర్భంగా విశేష ఉత్సవాలను జరుపుతున్నారు. ఇందులో భాగంగా శ్రీ కాలభైరవ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ముందుగా శ్రీ కాలభైరవుని దివ్యమూర్తికి సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధనలు జరిపారు. ఆపై సకల దేవతా స్వరూపమైన గోమాతకు అర్చనలను జరిపారు. అనంతరం లోక సంక్షేమార్థం శ్రీ కాలభైరవ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై నవగ్రహ అనుగ్రహాన్ని కోరుతూ స్వామివారి సన్నిధిలో విశేషంగా దీపారాధన నిర్వహించారు. ఆ తర్వాత అష్టకాల భైరవుల ఆరాధన మహత్తరంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కాలభైరవ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోవిందుడు గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన సప్త గో ప్రదక్షిణ మందిర విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముద్దు మురిపాల గోపాలుని ముగ్ధమనోహర రూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. అందుకే నాడు గోకులంలో యశోదమ్మతో సహా గోకులవాసులందరూ ఎంతగానో చిన్ని కృష్ణయ్య అల్లరి చేష్టలను ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించి మురిసి మధుర కృష్ణ భక్తిలో తడిసి పరవశించారు. కథలు కథలుగా చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో నల్లనయ్య లీలలు. ముఖ్యంగా గోవులను కాచే గోపాలునికి గోవులన్నా గోవత్సాలన్నా అమితమైన ప్రేమ. బాలకృష్ణుడితో పాటు మిగతా గోపబాలురందరూ గోసేవలో తరించిన వారే. ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాన్ని ప్రసాదించే గోమాత సేవ అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. ఎంత బాగుంటుందో కదా. గోప్రియుడైన కృష్ణుడి గారాల ముద్దు మురిపాల లీలా వినోదాత్మక దృశ్య వీక్షణం. మరి అలాంటి చక్కని దృశ్యమే నేడు మనకు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో కూడా ఆవిష్కృతమవుతోంది. తిరుపతి నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి పయనమయ్యే అలిపిరి ప్రాంతం ఇందుకు వేదికగా నిలుస్తోంది. తిరుమలకు రెండో కనుమదారిలో వెళ్లే భక్తులు, అలిపిరి నడకదారిలో వెళ్లే భక్తులు రెండు వేర్వేరు మార్గాలలో ఈ గోమందిరాన్ని చేరుకోవచ్చు. గోమాత పరిరక్షణ, గోసంతతి అభివృద్ధి, గోశాలల పెంపు, గోశాలలకు ఆర్థిక సహకారం, సేంద్రియ వ్యవసాయ రైతులకు గోవుల పంపిణీ వంటి చక్కని కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం అలిపిరి వద్ద శ్రీవేంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని నిర్మించింది. కలియుగ ప్రారంభంలో గోక్షీరాన్ని సేవించి గోమాతపై వాత్సల్యాన్ని తన ప్రియత్వాన్ని చాటుకున్న శ్రీనివాసుడు కొలువైన శేషాచల సానువుల పాదభాగంలో ఈ పవిత్ర సప్తగో మందిరం నెలవై ఉంది. దేశంలోనే ఎంతో అరుదైన దేశవాళీ జాతులకు చెందినటువంటి 7 రకాల అత్యంత శ్రేష్టమైన గోమాతలు, గోసంతతి ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలు అనంతకోటి ఫలితాల్ని జన్మజన్మల భాగ్యంగా మనకందించే గోమాత చుట్టూ, అందులోనూ ఒకేసారి 7 గోమాతల చుట్టూ ప్రదక్షిణ చేసే మహద్భాగ్యం మనకు ఈ గోమందిరంలో లభిస్తున్నది.
విశేషించి గోసేవ ద్వారా అద్భుత లీలా విశేషాన్ని చూపించిన శ్రీకృష్ణ పరమాత్మను ఈ ప్రదక్షిణా మందిరంలో అభిషేక సేవ ద్వారా సేవించుకునే భాగ్యం కూడా మనకిక్కడ లభిస్తుంది. గోమాతల మధ్యన చక్కని వేదికపై బహుచక్కని ముగ్ధమనోహర రూపంలో ఆకట్టుకునే విధంగా ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి శుక్రవారం ఉదయం 7:30 నయనానందకరంగా అభిషేక సేవ జరుగుతుంది. పరంధామునికి పవిత్రంగా సాగే అభిషేక సేవలో పాల్గొని గోమాతలకు భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణలు చేసి గోగ్రాసాన్ని అందజేసి గోవత్సలను ముద్దాడి ఆనందడోలికల్లో ఓలలాడిపోతుంటారు. ఇక ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు గోపూజలను నిర్వహించుకునేందుకు సౌలభ్యాన్ని ఇక్కడ కల్పించారు. భక్తులు 300 రూపాయలు చెల్లించి ఈ గోపూజలో పాల్గొనవచ్చు. ఇంకా శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిర ప్రాంగణంలో టీటీడీ ప్రత్యేకంగా గో తులాభారాన్ని కూడా ఏర్పాటు చేసింది. గోమాత సేవలో భాగంగా భక్తులు ఈ తులాభారం ద్వారా గోమాతకు అవసరమయ్యే పశుగ్రాసాన్ని ఇతరత్రా వస్తువులను సమర్పించి మొక్కులు చెల్లించుకోవచ్చు. పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడుంటుంది. ప్రతి శని ఆదివారాల్లో ఈ బాలల సందడి గోమాతల మధ్య మరింత ఎక్కువగా మనల్ని ఆకట్టుకుంటోంది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులతో పాటు తిరుపతి నగరవాసులు గోమందిరాన్ని సందర్శించి పరవశులవుతున్నారు. ముఖ్యంగా వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీతో గోమందిరం కళకళలాడుతూ ఉంటుంది. కృష్ణయ్య సన్నిధిలో ఆ సందడి భక్తిభావాన్ని అద్దుకొని మరింతగా పరిమళిస్తోంది. కన్నయ్య సన్నిధిలో పవిత్ర గోమాత ఆశీర్వాదాన్నందుకునే నందనవనంగా విరాజిల్లుతోన్న అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణా మందిరాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించుకోవాలని కోరుకుందాం. తిరుమల శ్రీవారి భక్తులారా రండి, ఈ సదవకాశాన్ని మెండుగా పొందండి. గోవిందనామాన్ని పఠించండి, గోమాత సేవలో తరించండి. నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ బొమ్మకల్ రోడ్డులో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వినాయక స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తర్వాత స్వామివారిని సుందరంగా అలంకరించి గణపతి అష్టోత్తరాల సహితంగా గరిక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. 15వ కోటి తలంబ్రాల జ్ఞానయజ్ఞంలో భాగంగా అయోధ్య, భద్రాచలం, ఒంటిమిట్టలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళుదొడ్డి గ్రామంలో సాగు చేస్తున్న వరికి ప్రత్యేక పూజలు చేసి కోత కోసి కుప్ప వేశారు. హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుల వేషధారణలో భక్తులు వరిని కోత కోశారు. ఈ ధాన్యాన్ని 5 రాష్ట్రాలకు చెందిన సుమారు 4000 మంది భక్తులు గోటితో వలిచి శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలను సిద్ధం చేస్తారు. రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో కొలువైన శ్రీ విజయ గణపతి దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా గణనాథుని మూలమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఉత్సవమూర్తికి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై కదలీ ఫలాలను స్వామివారికి సమర్పించి హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ, అగ్ని ప్రతిష్ఠ చేశారు.
ఆపై గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం ప్రశాంత్ నగర్లో కొలువైన పురాతన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని రామబంటు శ్రీ ఆంజనేయుడికి ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు నిర్వహించారు. తర్వాత పుష్పమాలలు వడమాలలతో అంజనీసుతుడికి అలంకరణలు చేసి నివేదనలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు వాయునందనుని సేవించి తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రానికి అనుబంధంగా వెలుసలుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ హేరంబ సింధూర గణపతి మూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. భక్తులు సింధూర గణపతిగా దర్శనమిచ్చిన స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజల్లో పాల్గొని స్వామివారి అభిషేక కైంకర్యాన్ని వీక్షించి ధన్యులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. కాకతీయుల కాలంలో ఓరుగల్లులో స్వయంభూగా కొలువు తీరిన శ్రీ దుర్గేశ్వరుడు కాకతీయ రాజుల ఇలవేల్పుగా పూజలందుకున్నారు. స్వామివారికి మార్గశిర ఆరాధనలో భాగంగా సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. భక్తులు నమశివాయ నామం పఠిస్తూ స్వామివారి ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు నగరం గంగనపల్లెలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను మనోహరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయకుని మూలమూర్తి ఉత్సవ మూర్తులకు ఏకకాలంలో అర్చకులు సంకల్ప పూజలు జరిపి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం గణపతి స్తుతి వేదమంత్రోచ్చారణల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సుగంధ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో స్వామివారి మూర్తులను నేత్రానందంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. దయగణరారా జయ గణనాథ, దయగణరారా జయ గణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక, దయగణరారా జయ గణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక, దయగణరారా జయ గణనాథ. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి వైదిక పూజలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అర్చకులు కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి పరవశంతో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. అనంతపురంలోని శ్రీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలమూర్తికి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణార్థం సహస్ర మోదక గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు సంకల్ప పూజలతో హోమ క్రతువులో పాలు పంచుకున్నారు. ఆపై మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి స్వామి వారికి అర్చకులు విశేష అలంకరణలు, అర్చనలను జరిపి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో పునర్వసు నక్షత్ర పూజలను ఆగమ కైంకర్యాలతో విశేషంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం నయనానందకరంగా జరిగింది. ప్రత్యేక పీఠంపై శ్రీరామచంద్ర స్వామి వారిని, శ్రీ లక్ష్మణ స్వామి వార్లను వెంచేపు చేసిన అర్చకులు రామచంద్రమూర్తికి అభిముఖంగా సీతమ్మ తల్లిని కొలువు తీర్చారు. సకల సంప్రదాయ క్రతువులతో సేవించిన అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు సీతారాములకు కళ్యాణోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు. భక్తులు జయరామ, శ్రీరామ, శ్రీ సీతారామచంద్ర స్వామి అని నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో నిలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం భక్తుల జయ గణేశ స్మరణలతో ప్రతిధ్వనించింది. శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామి వారికి సంకష్ట చతుర్థిని పురస్కరించుకుని ఆద్యంతం భక్తభరితంగా అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళ ద్రవ్యాలతో ఎంతో విశేషంగా నిర్వహించిన అభిషేకాన్ని మనసారాగాంచి భక్తులు పరవశులయ్యారు. అనంతరం అర్చకులు బొజ్జ గణపయ్యకు వర్ణశోభిత పుష్పమాలలతో చూడచక్కటి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి జరిపి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.